కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లోని ఓట్లను లెక్కించారు అధికారులు. కరీంనగర్ ఎస్ఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 66 డివిజన్లకు 66 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్ ఓట్ల లెక్కింపు 2 నుంచి 4 రౌండ్లలో పూర్తి కానుంది. జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండ్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. హుజూరాబాద్ కౌంటింగ్ హుజూరాబాద్లోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండ్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. చొప్పదండి కౌంటింగ్ చొప్పదండిలోని ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. 14 వార్డులకు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. ఇక కరీంనగర్లో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అక్కడ? కౌంటింగ్ అయితే అధికారులు చాలా స్పీడప్ చేశారని చెప్పొచ్చు. అన్ని చోట్ల కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ డివిజన్కి ఆ డివిజన్ లెక్కించి వాటిని పక్కన పెట్టారు. కాకపోతే వాటి ఫలితాలు ఇప్పుడే ప్రకటించరు. ఎందుకంటే మెయిన్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత వాటిని చివరిగా వీటిని కూడా కలిపి తుది ఫలితం వెల్లడిస్తారు. మనకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇప్పటికే 2582 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ డివిజన్కి ఆ డివిజన్ లెక్కించారు. ఇప్పుడు ప్రజెంట్ ఇనిషియల్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇనిషియల్ కౌంటింగ్ అంటే ఏంటంటే బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లన్నీ కూడా ఒక్కొక్క డివిజన్ వారిగా కూడా కుమ్మరించి 25 చొప్పున కట్టలు కట్టి పక్కన పెడతా ఉంటారు. దీన్ని ఇనిషియల్ కౌంటింగ్ అంటారు. ఇనిషియల్ కౌంటింగ్లో మొత్తం బాక్స్లో ఉన్న ఓట్లు ఈ రిటర్నింగ్ అధికారి దగ్గర ఉన్న ఓట్ల సంఖ్య ఆ రోజు పోలైన ఓట్ల సంఖ్యతో సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేస్తారు. ఆ చెక్ చేసే ప్రాసెస్ ఇప్పుడు జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత టేబుల్ మీదకి 40 కట్టలు చొప్పున, అంటే ఒక్కొక్క కట్టలు 25 ఉంటాయి కాబట్టి 25 × 40 1000 ఓట్లను ప్రతి టేబుల్ పైకి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ ఉన్న ఏజెంట్లు ఒక డివిజన్లో లేదా వార్డులో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తే ఒక్కొక్క అభ్యర్థికి సపోర్ట్గా ఒక ఏజెంట్ అక్కడ ఉంటారు. మన ప్రతి ఓటును కూడా వీళ్ళకు ఏజెంట్లకు చూపించిన తర్వాతనే వాళ్ళకు కేటాయించిన ట్రేలలో వేస్తారు. అట్లా మొత్తం 1000 ఓట్లు లెక్కించిన తర్వాత మొదటి రౌండ్ ఫలితాన్ని వెల్లడిస్తారు. ఇప్పుడు మన కరీంనగర్లో కొంచెం ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ 3 లేదా 4 రౌండ్లలో ఫలితాలు వస్తాయి. కొన్ని తక్కువ ఓట్లు ఉన్న దగ్గర 2 రౌండ్లలోనే కూడా ఫలితాలు రావచ్చు. కొన్ని చోట్ల 4-5 వేల ఓట్లున్నా కూడా మనకు పోలింగ్ అయిన ఓట్లు 2000, 2500 మాత్రమే ఉన్నాయి. అట్లాంటి చోట 2 రౌండ్లు, ఆ తర్వాత ఇంకొక హాఫ్ రౌండ్, అట్లా పూర్తిగా మనకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిగతా చిన్న మున్సిపాలిటీ కనుక తీసుకుంటే చొప్పదండి ఉదాహరణకు 14 వార్డులు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఆ 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక్కొక్క రౌండ్లోనే మొత్తం ఫలితం రాబోతా ఉంది. అదేవిధంగా అటు జగిత్యాల జిల్లా రాయకల్లో కేవలం 12 వార్డులు మాత్రమే ఉన్నాయి. అక్కడ కూడా ఒక్కొక్క రౌండ్లోనే ఫలితాలు రాబోతున్నాయి. జగిత్యాల మాత్రం 50 వార్డులు ఉంటే ప్రతిసారి మూడో వంతు వార్డులను తీసుకొని లెక్కించబోతా ఉన్నారు. మనకు ఓవరాల్గానైతే ఇటు ఓట్ల లెక్కింపు ఒకవైపు లోపల జరుగుతున్న ప్రాసెస్ మీద బయట చాలా ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఆ కాలనీ వాసులు కావచ్చు, తమ వార్డు నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, తర్వాత ఏ పార్టీకి ఆధిక్యం వస్తుంది, రేపు మేయర్ కానీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఎవరు అవుతారు అనే విషయంలో ఎప్పటికప్పుడు స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. పార్టీలు కూడా ఎవరికి వారు కొంత అంచనాలు వేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో బీజేపీ ఈసారి మేము ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మేయర్ మీద ఈసారి మాదే ఆధిపత్యం ఉంటుందని చెప్పి బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కూడా అత్యధిక సీట్లు సాధించడంతో పాటు అవసరమైతే ఎంఐఎం లేదా ఇతర పార్టీల మద్దతుతో కావచ్చు, ఇండిపెండెంట్ మద్దతుతో కావచ్చు మేయర్ పీఠాన్ని సాధిస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈసారి మా సపోర్టు అవసరం ఉంటుంది ఎవరికైనా, ఇక్కడ ఈసారి అంగు తప్పదనే ప్రచారాన్ని వాళ్ళు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన వాదన వినిపిస్తున్నారు. అటు జగిత్యాలకు వెళ్తే జగిత్యాల్లో ఒక వింత సిచ్యువేషన్ మనం చూసాం. ప్రచార టైంలో అక్కడ మాజీ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా ఈ వర్గం నుంచి ఆ వర్గం నుంచి టికెట్ రాని వాళ్ళ ఆధ్వర్యంలో రెబల్స్ బరిలోకి దిగారు. రెబల్స్కు మద్దతుగా కాంగ్రెస్ నేత అయిన జీవన్ రెడ్డి ప్రచారం చేయడము, అక్కడ మరి ఏ వర్గం నుంచి ఎక్కువ సీట్లు వస్తాయి, తర్వాత ఏ వర్గానికి చైర్మన్ పదవి దక్కుతుందనేది అక్కడ కొంత స్పెక్యులేషన్ నడుస్తూ ఉంది. జగిత్యాలతో పాటు అటు కొరుట్ల మెట్పల్లి 2 మున్సిపాలిటీలు కూడా కొరుట్ల ఎమ్మెల్యే పరిధిలో ఉంటాయి. అక్కడ కొరుట్ల ఎమ్మెల్యేగా అక్కడ బీఆర్ఎస్ నేత డాక్టర్ సంజయ్ ఉన్నారు. మరి ఆయన ప్రభావం ఎంత ఉంటుంది, ఆయన ఎంతవరకు తన ఆధిపత్యాన్ని అక్కడ నిలబెట్టుకుంటారని కూడా చాలా ఇంట్రెస్ట్గా మారింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనకు 2 చోట్ల ఉన్నారు. ఇక్కడ మన హుజురాబాద్లో, తర్వాత అటు జగిత్యాల కొరుట్లలో, తర్వాత కరీంనగర్ 3, తర్వాత అటు మనకు
వేములవాడలో కానీ తీసుకుంటే టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఉన్నారు. ఇట్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళ బలం అట్లాగే ఉంటుందా తగ్గుతుందా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎప్పుడైతే అధికార పార్టీ ఉంటుందో అధికార పార్టీకి అనుకూలంగా లోకల్ బాడీ ఫలితాలు కూడా వచ్చిన సందర్భాలు మనం గతంలో చూసినాయి. మొన్న ఇటీవల వెల్లడైన గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అదే నిరూపించినాయి. కొన్ని చోట్ల ప్రతిపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ సర్పంచులు గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది, బీజేపీ చాలా తక్కువ సీట్లకు పరిమితమైంది. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఈసారి ప్రత్యక్షంగా పార్టీ సింబల్స్ మీద జరుగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కనుక చూస్తే అవి పరోక్ష ఎన్నికలు, ఇప్పుడు ఇవేమో ప్రత్యక్ష ఎన్నికలు. ఏకంగా పార్టీ సింబలే ఉంటుంది, పార్టీ బలాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మనం ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పూర్తి చేసిన తర్వాత తాము ఎక్కడున్నాం, ప్రజల మద్దతు ఎంత ఉంది, పట్టణ ప్రాంత ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా ఈ ఫలితాలు నిరూపించబోతున్నాయి. ఎందుకంటే మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కనుక తీసుకుంటే అత్యధిక పట్టణీకరణ జరిగిన ప్రాంతాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నాయి, కరీంనగర్తో పాటు రామగుండంలో సింగరేణి కార్మికులు కావచ్చు, తర్వాత మిగతా పరిశ్రమలు ఎన్టీపీసీ లాంటి పరిశ్రమలో పనిచేసే కార్మికులు కావచ్చు అక్కడ ఉన్నారు. కార్మికుల వాళ్ళ ఓటు తీర్పు ఎట్లా ఉంది, అదేవిధంగా కరీంనగర్లో కనుక తీసుకుంటే వ్యాపారులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కావచ్చు, తర్వాత చదువుకునే విద్యార్థులు కావచ్చు ఎట్లా స్పందించారనేది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సిరిసిల్ల కనుక తీసుకుంటే అక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, జగిత్యాల జిల్లాలో తీసుకుంటే బీడీ కార్మికులు ఎక్కువ మంది టౌన్లలో ఉన్నారు. అట్లా ఒక్కొక్క వర్గం వారిగా కూడా వాళ్ళ స్పందన ఎట్లా ఉందనేది ఫలితాలు ప్రతిబింబించే అవకాశం ఉంది. ఒకవైపు ఇట్లాంటి ఓటర్ల సమస్యలు కూడా దీని ద్వారా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు మనం తీసుకుంటే కరీంనగర్లో 9వ 39వ డివిజన్లో డంప్ యార్డ్ సమస్య ప్రధానంగా ఉంది. అక్కడ ఓటర్లు కొందరు ఏకంగా బ్యాలెట్ పాత్రలతో పాటు కొన్ని పోల్ చిట్టీలు కూడా పెట్టి బ్యాలెట్ బాక్సులు వేసినట్టు ప్రచారం జరుగుతుంది. కొద్దిసేపట్లో ఆ బాక్సులు తెలిస్తే వాటికి సంబంధించిన పోల్ చిట్టీలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓటు వేసేటప్పుడే ఆ పోల్ చిట్టీలతో పాటు మేము ఇది వేస్తామని చెప్పి ఫోటోల ద్వారా ప్రదర్శన చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు పోస్టల్ బ్యాలెట్తో వాళ్ళకి ఇచ్చిన బ్యాలెట్ పేపర్తో పాటు వాళ్ళ డంప్ యార్డ్ సమస్యను కూడా ప్రధానంగా చిట్టీలో పెట్టి లోపల వేసినామని చెప్తా ఉన్నారు. అవి కొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా అనేక సమస్యలకు ఈ ఎన్నికలు ప్రతిబింబంగా నిలవబోతున్నాయి. అదేవిధంగా రాజకీయ పార్టీల బలాబలాలకు ఇవి ప్రతిబింబంగా నిలవబోతున్నాయి. తర్వాత నాయకత్వ పటిమకు కూడా ఇవి ఒక దిక్సూచి కాబోతున్నాయి. కాబట్టి నాయకుల్లో టెన్షన్ ఉంది, పార్టీలలో టెన్షన్ ఉంది, తర్వాత అభ్యర్థుల్లో టెన్షన్ ఉంది. ఓవరాల్గా అయితే మనకు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు చిన్న చిన్న మున్సిపాలిటీలో కూడా చాలా హోరాహోరీ ప్రచారాలు జరిగినాయి. అనేక చోట్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా పోటీ జరిగింది. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఇంట్లో కలిసి ఉన్నప్పుడు కూడా రాజకీయ పార్టీల పరంగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ మధ్య పోటీ నెలకొంది. ఇట్లా ఎక్కడెక్కడ ఎట్లాంటి ఫలితాలు వస్తాయని అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. ఎవరికి వారు మాత్రం తమ అభ్యర్థులే గెలుస్తారన్న ధీమా అయితే వ్యక్తమవుతుంది. శ్రవంతి, కొద్దిసేపట్లో మొదటి రౌండ్ ఫలితం రాబోతోంది. దానికోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.